రాత్రి పడుకున్నదే కానీ లావణ్యకి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఇప్పటి వరకు గడిచిన తన జీవిత గమనానికి సంబంధించిన ఆలోచనలు మనసు నిండా ముసురుకున్నాయి. పెళ్ళైన కొత్తలో శేఖర్ అలవాట్లు, మాట తీరు చూసి ఇతనితో కలిసి బ్రతకగలనా అనుకున్నది తను. తరచూ ఉద్యోగం మానేసి ఆ అసహనాన్ని అనేక రకాలుగా తన మీద వ్యక్తపరిచేవాడు. కుటుంబ భారం అంతా తన మీద పడి డబ్బుకి ఇబ్బంది పడుతున్నప్పుడు విడిపోయి హాయిగా ఒంటరిగా స్వతంత్రంగా బ్రతకవచ్చు అనుకున్నది. ఇలాంటి పరాన్న జీవిని పోషిస్తూ నాకు భర్త ఉన్నాడని చెప్పుకోవడం అవసరమా అనిపించింది. లావణ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి తను డిగ్రీ చదివిన కాలేజ్లోనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ఆ కాలేజ్లో కొత్తగా పీజీ సెంటర్ పెట్టారు. ఓల్డ్ స్టూడెంట్స్లో మెటీరియస్ వాళ్ళకి లెక్చరర్స్గా చేరే అవకాశం ఇవ్వాలన్న భావనతో యాజమాన్యం పాత స్టూడెంట్స్లో ఆసక్తి ఉన్నవారిని అప్లికేషన్స్ పంపించమని అనౌన్స్ చేశారు. అలా లావణ్యకి ఎంఏ అవుతూనే ఉద్యోగం వచ్చింది. లావణ్య ఇంట్లో పెద్ద పిల్ల, తర్వాత తమ్ముడు రఘు, చెల్లి రమ్య. ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలనేది తల్లి శ్రీదేవి కోరిక. ఉద్యోగం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆపత్ సమయంలో ధైర్యాన్నిస్తుందని ఆవిడ గట్టి నమ్మకం. ఉద్యోగంలో చేరిన 4-5 నెలలకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తెలిసిన వారి ద్వారా వచ్చిన శేఖర్ సంబంధం అన్ని విధాల లావణ్యకి సరిపోతుందని నిశ్చయించి వివాహం జరిపించారు. అమ్మా, ఇప్పటి నుంచి నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్నది. మీ అత్తవారి కుటుంబం నీకు కొత్త. వారి అలవాట్లు, నమ్మకాలు ఇప్పటి వరకు నువ్వు మన ఇంట్లో చూసిన దానికి భిన్నంగా ఉండొచ్చు. వాళ్ళు నీకు కొంతైనా అర్థం అయ్యే వరకు ఏ విషయానికి తొందరపడకు. వైవాహిక జీవితం ఆ మాటకొస్తే మామూలు జీవితమైన పూల పాన్పు కాదు. సినిమాల్లో చూపించినట్లు, నవలల్లో చదివినట్లు ఆదర్శవంతంగా ఉండదు. ఎటువంటి పరీక్ష ఎదురైనా ఆత్మవిశ్వాసం సడలనివ్వకు. ఆచితూచి అడుగెయ్యి. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను, నాన్నగారు ఉన్నాము అని పెళ్ళయ్యి వెళ్తున్న లావణ్యకి తల్లి శ్రీదేవి రాబోయే జీవితాన్ని చూచాయగా పరిచయం చేసింది. పెళ్ళైన అతి తక్కువ సమయంలోనే శేఖర్ మాటలో విరుపు, విసురు, నిర్లక్ష్యపు ధోరణి గమనించిన లావణ్యకి చిరాకు కలిగింది. నూతన వైవాహిక జీవితం ఎవరికైనా కొన్నాళ్ళు మధురానుభూతులతో అలరిస్తుంది. తన జీవితం దానికి మినహాయింపు అని తెలియటానికి ఎక్కువ సమయం పట్టలేదు లావణ్యకి. ఒక శనివారం రాత్రి మిత్ర బృందాన్ని తీసుకొచ్చి, ఇవాళ రాత్రి మా మిత్రులందరం మన ఇంట్లో మందు పార్టీ చేసుకుంటున్నాం అన్నాడు యథాలాపంగా. దానికి నీ అనుమతితో సంబంధం లేదన్నట్లు. తన పుట్టింట్లో ఇలాంటివి అలవాటు లేని లావణ్య ముందు షాక్ తిన్నది. నాకిలాంటివి ఇంట్లో ఇష్టం ఉండదు అన్నది. ముందుగా ప్లాన్ చేసిన పార్టీ హఠాత్తుగా క్యాన్సిల్ చేస్తే నా ఫ్రెండ్స్ నన్ను హేళన చేస్తారు. పెళ్ళాం అంటే భయమని, కొంగుచాటు మొగుడని అని ఆట పట్టిస్తారు. నన్ను నస్మరంతి గాడి కింద జమ కడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్నట్లు మన ఇంట్లో మందు పార్టీ జరిగి తీరాల్సిందే అని విసురుగా మాట్లాడి, ఆయన ఎంఏ చదువుకున్నానని, ఉద్యోగం చేస్తున్నానని పొగరా అన్నాడు. గొడవ పడడానికి ముందే నిర్ణయించుకున్నాడని లావణ్యకి అర్థమైంది. అప్పుడు ఘర్షణ పడ్డందువల్ల ప్రయోజనం లేదని అర్థమయ్యాక అప్పటికి ఊరుకుంది. మరునాడు సెలవే కనుక అమ్మా నాన్నలని చూసి వచ్చే నెపంతో పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో జరిగిన విషయం, శేఖర్ ప్రవర్తన తీరుతెన్నులు తల్లిదండ్రులకి చెప్పాలా వద్దా అని మదనపడసాగింది. చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉన్న పిల్ల జీవితం నాశనమైందని అమ్మా నాన్న దిగులు పడతారేమో. తన భర్త పట్ల వారికి చులకన అభిప్రాయం ఏర్పడుతుందేమో. పైగా తను ఇంటికి పెద్ద కూతురు. తర్వాత పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. అమ్మా నాన్నలకి వారి బాధ్యతలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకు బయటకు వెళ్ళిపోయినా నా సమస్యల గురించే బాధపడుతూ కూర్చుంటే తర్వాతి పిల్లల అవసరాలు చూడాలి. తను చదువుకున్నది. సమస్య వచ్చినప్పుడు బేలతనానికి పోకుండా అమ్మ చెప్పినట్లు తెలివితో
పరిష్కరించుకునే మార్గం ఆలోచించాలి అని తమాయించుకొని తల్లిదండ్రులకి చెప్పకూడదని నిర్ణయించుకుంది. పెళ్ళయి వెళ్ళాక అదే రావటమని వాళ్ళు సంతోషించారు. అల్లుడు గారు కూడా వస్తే బాగుండేదమ్మా అన్నారు. ఆయనకేదో పనుందిట. పాత ఫ్రెండ్స్ అంతా కలుద్దామనుకున్నారు. నన్ను వెళ్ళి రమ్మన్నారు అన్నది ముఖంలో ఏ భావము వ్యక్తపరచకుండా. శనివారం సాయంత్రం తమ్ముడిని చెల్లిని సినిమాకి తీసుకెళ్ళింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. మరునాడు మధ్యాహ్న భోజనం అయ్యాక బయలుదేరి తనింటికి వచ్చేసింది. అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావేమిటి? మా ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు అన్నాడు. మీలాగా నేనేం అనాలోచితమైన అమర్యాదకరమైన పనులు చెయ్యను. మర్యాద లేకుండా ఇంటిని బారు చేసిన మీరు కొత్తగా పెళ్ళైన తమ ఫ్రెండ్ తన భార్యతో ప్రైవేటుగా గడపడానికి దొరికే ఒకే ఆదివారం అనే ఇంగితం లేని మీ ఫ్రెండ్స్ నా గురించి ఏదో అనుకుంటారని ఆలోచించనక్కర్లేదనిపించింది అన్నది. లావణ్య మాటలో పదును, చూపులో నిరసన శేఖర్ని ఇక ముందుకి మాట్లాడనివ్వలేదు. పైకి ఎలా మాట్లాడినా ఎంఏ చదువుకున్న భార్య అంటే అంతర్లీనంగా భయం శేఖర్కి. అందుకే సంభాషణ పొడిగించకుండా గొనుక్కుంటూ బయటికెళ్ళిపోయాడు. ఆ విషయం లావణ్య దృష్టి దాటిపోలేదు. అమ్మా నాన్నగారు రేపు ట్రైన్కి వస్తున్నారు అన్నాడు శేఖర్. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఇతని పోకడలు కట్టడి అవుతాయి అని కొంత, పెద్దవాళ్ళతో కలిసి ఉండటం పట్ల ఏ వ్యతిరేకత లేకపోవటం వల్ల కొంత లావణ్య వారి రాకని స్వాగతించింది. ఒక సగటు కోడలిలాగా అత్తమామల రాకని వ్యతిరేకించని భార్య పట్ల సదాభిప్రాయం ఏర్పడింది అతనికి. అత్తామామలు వచ్చారని లావణ్య సెలవు పెట్టింది. అప్పటికి శేఖర్ తల్లిదండ్రులు వచ్చి 2 రోజులైంది. కాలేజీకి వెళ్ళాలని ఆ రోజు ఉదయం హడావుడిగా స్నానం చేసి వంట ప్రయత్నం మొదలుపెట్టిన లావణ్యతో, వంటకి కంగారేముందమ్మా, మేము భోజనం చేసేసరికి ఎంత లేదన్నా 12 అవుతుంది. వంట నేను చేస్తాలే, ఈ రోజుకి ఉన్నదేదో క్యారేజీలోకి పెట్టుకెళ్ళు. రేపటి నుంచి నువ్వు కాఫీ టిఫిన్లు చేసేటప్పుడు పక్కన స్టవ్ మీద మీ వరకు ఒక పదార్థం అన్నం వండి, కాఫీ తాగి మడిగా నేను అందరికీ కలిసొచ్చేట్లు ఏదో ఒక కూర పప్పు చేసేస్తాను. తినే ముందు వేడిగా మాకు అన్నం వండుకుంటాం. ఒక్కదానివే ఏం హైరాణ పడతావు, నేను ఉన్నన్నాళ్ళు అలా చేద్దాం అన్నది వరలక్ష్మి కోడలితో. మర్మం లేకుండా ఆప్యాయంగా మాట్లాడే అత్త మామలతో లావణ్యకి స్నేహం కుదిరింది. ఆ రోజు ఆఫీస్ నుంచి ఉగ్ర నరసింహంలాగా వచ్చిన శేఖర్ని ఏం జరిగిందండి అని అడిగింది. మా ఆఫీస్లో రమేష్ స్టాక్ వెరిఫికేషన్లో తను తప్పు చేసి అది కప్పిపుచ్చుకోవడానికి విఠల్ని బలి పశువుని చేశాడు అన్నాడు. దానికి మీరెందుకు ఆవేశపడటం అన్నది లావణ్య. ఇవాళ అతన్ని చేశాడు, రేపు నన్ను ఇరికించడని ఏముంది? అందుకే అందరి ముందు అతని బండారం బయట పెట్టాను. దానితో మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా పర్ఫార్మెన్స్ గురించి అవాకులు చెవాకులు వాగాడట. ఆ టైంలో మా సబ్ స్టాఫ్ అహ్మద్ అక్కడే ఉన్నాడు. వాడొచ్చి నాతో చెప్పాడు, నేను రమేష్ని నలుగురిలో కడిగేశాను అన్నాడు. మీరు చేసింది తప్పని అనను, కానీ అనవసరపు గొడవల్లో తలదూరిస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నది లావణ్య తాఫీగా, ముఖంలో ఏ భావం కనబడకుండా. అవునరా అబ్బాయి, కోడలు చెప్పింది కరెక్టే. తప్పు చేయడానికి సిద్ధపడేవాడు అది కప్పిపుచ్చుకోవడానికి పథక రచన కూడా ముందే చేసుకుంటాడు. ఆ క్రమంలో ఏ స్థాయికైనా దిగజారుతాడు. మనకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చటం అంటే కొరివితో తలగొక్కోవడమే అన్నారు చలపతి గారు. 10 రోజుల తర్వాత నన్ను ఏలూరుకి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు అన్నాడు ఆఫీస్ నుంచి వస్తూనే. రమేష్ విషయంలో మీరు గొడవ పడినప్పటి నుంచి ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. అతనికి పై లెవెల్లో పరిచయాలు బాగా ఉండి ఉంటాయి. అందుకే స్టాక్లో అలాంటి తప్పులు చేయడానికి సాహసించాడు అన్నది లావణ్య. ఈ మహాపట్నంలో నా వర్క్ ఎక్స్పీరియన్స్కి ఆ మాత్రం ఉద్యోగం దొరక్కపోదు. నీ ఉద్యోగం ఎలాగూ ఉంది, ఇల్లు నడుస్తుంది. అందుకే రిజైన్ చేసొచ్చేశాను అన్నాడు నిర్లక్ష్యంగా. చిన్నప్పటి నుంచి వాడంతేనమ్మా,
చిన్న చిన్న విషయాలకే అవతలి వారితో గొడవ పడతాడు. దాని పర్యవసానాలు ఆలోచించడు. పెళ్ళయి సంసార బాధ్యత నెత్తిన పడితే వాడికే తెలిసొస్తుందిలే, మారతాడు అనుకున్నాం అన్నది కోడలితో వరలక్ష్మి. కొడుకు చేసిన తప్పుకి సంజాయిషి ఇచ్చినట్టు. 4 నెలలు ఉండి మళ్ళీ వారు తమ ఊరికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవడంతో లావణ్యకి వెలితిగా అనిపించింది. 6 ఏళ్ల కాలం గడిచింది. ఈలోపు శేఖర్ 4-5 ఉద్యోగాలు మారాడు. 2 పిల్లలు పుట్టారు. అయినా శేఖర్ దూకుడు తగ్గలేదు. గొడవలు పడటం మానలేదు. ఎప్పుడు ఉద్యోగానికి వెళతాడో, ఎప్పుడు మానేసి వస్తాడో అతనికే తెలియదు. కుటుంబ బాధ్యత ఇప్పుడు పూర్తిగా లావణ్య భుజాల మీద పడింది. ఉద్యోగం లేక, సరైన వ్యాపకం లేక అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చిన లావణ్యతో కావాలని తగువు వేసుకునేవాడు. మాట్లాడకుండా మౌనంగా తన పని తను చేసుకుంటుంటే తను ఉద్యోగం చేస్తున్నానని, నాకు ఉద్యోగం లేదని వీడితో మాట్లాడేదేమిటిలే అని నిర్లక్ష్యం అనేవాడు. నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తే నీ పాఠాలు కాలేజీలో, నాకు కాదు అని అరిచేవాడు. మధ్యాహ్నం పోస్టులో మీ పిన్ని కొడుకు పెళ్లి కార్డు వచ్చింది, వచ్చే నెల 2వ తారీఖు పెళ్ళి అని సాయంత్రం ఇంటికొచ్చిన లావణ్య చేతిలో పెళ్లి పత్రిక పెట్టాడు. ఆడపెళ్లి వారిది ఈ ఊరే కాబట్టి పెళ్ళి ఈ ఊళ్ళోనే, పిల్లల్ని తీసుకొని ఇద్దరం వెళ్ళొద్దాం, పైగా ఆ రోజు ఆదివారం, ఇబ్బంది లేదు అన్నది. నేను రాను, నువ్వు వెళ్ళిరా అన్నాడు. అదేమిటి, వాడు నా సొంత తమ్ముడిలా ఉంటాడు, మన పెళ్లిలో బోలెడు చాకిరీ చేశాడు, ఆ రోజు నీ పెళ్ళికొచ్చి బాకీ తీరుస్తా అని వాడిని దగ్గరికి తీసుకొని మరీ చెప్పాను, గుర్తులేదా అన్నది లావణ్య. పెళ్ళిళ్ళలో అనేకం అంటాం, అవన్నీ సీరియస్గా ఎవ్వరూ తీసుకోరు. అయినా అక్కడ నాకెవరూ తెలియదు, నీ చేత ఉద్యోగం చేయిస్తూ ఊరికే కూర్చొని తింటున్నానని అందరూ నన్ను వింత జంతువులాగా చూడటం నీకిష్టమా అన్నాడు. దసరా పండుగకి 4 రోజులు ఉండిపోదు గాని పిల్లల్ని తీసుకొని రమ్మని వదిన ఫోన్ చేయగానే వచ్చిన ఆడపడుచు సునంద అక్కడే ఉన్నది. అన్నయ్యకి ఏ మర్యాదలు అక్కరలేదు వదిన, అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అనే ధ్యాసే ఉండదు, వారి ముందు మనకి చిన్నతనంగా ఉంటుందని కూడా పట్టించుకోడు. నిరుడు మా మరిది పెళ్ళికి నువ్వొక్కదానివే వచ్చి అన్నయ్య రాలేదని మర్యాదలు తెలియని మనుషులు అని మా అత్తగారు నలుగురిలో అంటుంటే నేను తలదించుకోవలసి వచ్చింది అన్నది సునంద. ఉద్యోగం చేస్తున్నా ఏ అతిశయము ప్రదర్శించని వదినంటే సునందకి గౌరవం. ఆ రాత్రే సునంద తిరుగు ప్రయాణం. భోజనం పెట్టి ట్రైను టైంకి పంపాలని అప్పటిదాకా సంభాషణ అలా ముగించి కాఫీ తాగి సాయంత్రం వంట పని చూడడానికి లోపలికెళ్ళింది. మధ్యాహ్నం ఒక పీరియడ్ ఖాళీ ఉండడంతో ఏదో పుస్తకం చదువుతూ స్టాఫ్ రూమ్లో కూర్చొనుంది లావణ్య. తలనొప్పిగా ఉన్నదని క్లాస్ టైం పూర్తవ్వకుండానే వచ్చి కుర్చీలో కూలబడింది కొలిక్ చిన్మయి. తలెత్తిన లావణ్యకి మొహం పీకుపోయి ఉన్న చిన్మయి రూపం తను అనుభవిస్తున్న బాధ యొక్క లోతు చెప్పకనే చెప్పింది. ఏమైంది చిన్మయి, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది. ఏం చెప్పమంటావు లావణ్య, మా వారు జీతమంతా తాగుడు గుర్ర పందాలకి తగిలేస్తారు, ₹1 ఇంట్లో ఇవ్వరు. ఈ రోజుల్లో ఈ ధరల్లో ఒంటి చేత్తో ఇల్లు నడపడం ఎంత కష్టమో అనుభవిస్తున్న దానివి, నీకు తెలియనిది ఏముంది. ఇప్పుడు పులి మీద పుట్రలాగా మా మామగారికి లివర్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది, వైద్యం చేయించాలా మానాలా? మన మధ్యతరగతి కుటుంబాల్లో ప్రేమలని బాధ్యతలని నిర్ణయించేది జరుగుబాటే. మా బావగారు, నేను రిటైర్ అయ్యాను, పెన్షన్ మీద బ్రతుకుతున్నవాడిని, నాన్న వైద్య భారం మొయ్యలేను, నా శక్తికి తగినంత ఎంతో కొంత ఇస్తాను, చిన్న తమ్ముడు గిరి నువ్వు చూసుకోండి అని మా వారితో చెప్పి పక్కకి తప్పుకున్నారు. మా మరిది గిరి కూతురు పెళ్ళి తలపెట్టుకున్నాను, నా వంతుగా ₹1,00,000 ఇస్తాను, చిన్నన్నయ్య నువ్వు చూసుకో, వదిన కూడా ఉద్యోగం చేస్తుందిగా అని తీర్పు చెప్పి వెళ్ళాడు. ఈయన అలవాట్లు తెలిసి కూడా వదిన ఉద్యోగం చేస్తున్నది అని నలుగురి కళ్ళు మా మీదనే, నా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నది చిన్మయి.
ఇంతలో లంచ్ టైం అవడంతో లెక్చరర్లంతా క్యారేజీలు విప్పి ఆ పనిలో పడ్డారు. క్లాసులు అయిపోయి ఇంటికి బయలుదేరిన లావణ్య మనసు చిన్మయి చెప్పిన దాని చుట్టూనే తిరుగుతున్నది. ఇంటి బాధ్యత పంచుకోవలసిన మగవాడు ఇలా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంటే ఆ భారం అంతా ఆడది ఒక్కతే భరించటం ఎంత కష్టం. పోనీ అలాంటి మొగుడిని భరించటం ఎందుకు? తను స్వతంత్రంగా బ్రతకడానికి ఆధారం ఉంది, కానీ విడిగా బ్రతుకుదాం అనుకుంటే అలా బ్రతుకుతున్న అత్తయ్య కూతురు శకుంతల భర్త 1 తారీఖు రాగానే దాని ఆఫీస్కి వెళ్ళి అందరి ముందు గొడవ చేస్తాడు. భర్త అనేవాడు సినిమాల్లో చూపించినట్లు యుగల గీతాలు పాడుతూ ప్రతి 2 నిమిషాలకోసారి ఐ లవ్ యూ డియర్ అని చెప్పనక్కర్లేదు. కష్టపడి ఉద్యోగం చేస్తూ ఇంటిని పిల్లల బాధ్యతని బాగా నిర్వహిస్తున్నావని వారిచ్చే ఒక్క మెచ్చుకోలు ఏనుగంత బలాన్ని ఇస్తుంది అని ఈ మగవాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో అనుకుంది. కింద పోర్షన్లో ఉన్న భార్యాభర్త పెద్దగా గొడవ పడుతున్నారు. కాలేజ్ నుంచి అలసిపోయి వచ్చిన లావణ్య విషయం తర్వాత నెమ్మది మీద తెలుసుకోవచ్చని పైన తమ ఫ్లాట్కి వెళ్ళిపోయింది. లావణ్య వచ్చిన పావుగంటకి పనికొచ్చిన మంగమ్మ గిన్నెలు తోముతూ, ఆయమ్మ పాపం ఎలా భరిస్తుందోనమ్మా, అయిన దానికి కాని దానికి తగు వేసుకుంటాడమ్మా. ఆయనేం మగాడు, నెలకి 10,000 ఇచ్చి 30 సార్లు లెక్కలు అడుగుతాడు. అంత పెద్ద సంసారం గుట్టుగా నడుపుకొస్తుంది ఆయమ్మ. 8 మందికి 3 పూట్ల తిండెట్టాల. రోగాలు రొప్పులు వస్తే డాక్టర్ ఫీజులు మందులు మాకులు ఊరికే వస్తాయా? పాపం సంవత్సరానికి ఒకసారి కూడా పిల్లలకి బట్టలు కొనదు మా తల్లి. మామగారు మళ్ళీ ఆయన తండ్రే మందులకి డబ్బడిగితే ఫస్ట్ రాకుండానే డబ్బులు తేతే అంటే అవేమైనా చెట్లకి కాస్తున్నాయా? మీ వాళ్ళకి దోచిపెడితే నేనెక్కడి నుంచి తేను అని మధ్యాహ్నం నుంచి ఒకటే గోలమ్మా అన్నది. ఇంటికొక ఇటుకల పొయ్యి, మా ఇంటికో మట్టి పొయ్యి అన్నట్టు కిందింటి కామాక్షి వాళ్ళది ఇంకొక రకం మధ్యతరగతి ఆర్థిక సమస్య. దాన్ని సరిగా అర్థం చేసుకోలేని మగ మహారాజులు అని నిట్టూర్చింది. ఇలాంటివన్నీ చూసే ఈ కాలం ఆడపిల్లలు పెళ్ళిళ్ళు వద్దంటున్నారు. వాళ్ళ భయం నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ మనిషికి మనిషి తోడు కావాలి. ప్రకృతి విరుద్ధంగా ఆలోచించలేము కదా. అందరూ మగవాళ్ళు మూర్ఖులు శాడిస్టులే అనుకోలేము. పిన్ని కొడుకు ఫణి, అత్తయ్య కొడుకు రవి, తన కొలిక్ భాస్కర్ లాంటి కొందరు మంచివాళ్ళు కూడా ఉన్నారుగా అనుకుంటూ నవ్వుకుంది లావణ్య. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే ఒక అంతర్జాతీయ సెమినార్కి లావణ్య వ్రాసిన పేపర్ సెలెక్ట్ అయ్యింది. ప్రజెంటేషన్కి రావాల్సిందని ఆహ్వానం వచ్చింది. పిల్లలు 8-10 ఏళ్ల వాళ్ళు. వారిని శేఖర్ మీద వారం రోజులు వదిలి వెళ్ళటం కష్టం. లావణ్య అత్తగారికి ఫోన్ చేసి, అత్తయ్య, నేను వచ్చే నెల వారం రోజులు ఢిల్లీ వెళ్ళాలి. పిల్లల్ని వదిలి వెళ్ళటం ఎలా అన్నది. మేము వచ్చి పిల్లలని కనిపెట్టుకొని ఉంటాం. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరే ప్రయత్నాలు చేసుకో అని ఆవిడ అనేసరికి లావణ్యకి కొండంత భారం దింపినట్టయింది. పిల్లల గురించిన బెంగ తీరింది. ఇంటి యజమానిగా శేఖర్ ప్రవర్తన కొంత సంతృప్తికరంగా లేకపోయినా అతని తల్లిదండ్రి కోడలు పిల్లలతో ఎంతో బాధ్యతగా ఆత్మీయంగా మెలగటం లావణ్యకి పెద్ద ఊరట. అసలు అందుకే అతన్ని భరించగలుగుతున్నది తను. అనుకున్న ప్రకారం ఢిల్లీ సెమినార్కి వెళ్ళిన లావణ్యకి అక్కడ ఒక అనుకోని అద్భుత అవకాశం తలుపు తట్టింది. లావణ్య పేపర్కి మంచి ప్రశంసలతో పాటు జేఎన్యూలో 3 ఏళ్ల పిహెచ్డికి అడ్మిషన్ దొరికింది. వెనక్కి తిరిగొచ్చిన లావణ్య అత్త మామలిద్దరినీ భర్తని కూర్చోబెట్టి, మామయ్య గారు, పిహెచ్డి చేయటానికి నాకు మంచి అవకాశం వచ్చింది. ఇది ఎంతో అపురూపమైనది. వదులుకుంటే జీవితంలో మళ్ళీ అంత మంచి యూనివర్సిటీలో పిహెచ్డి చేసే అదృష్టం దొరకదు. కానీ పిల్లలని ఇంటిని వదిలి వెళ్ళటం ఎలాగని ఆలోచిస్తున్నాను. మీ సలహా ఏమిటి అన్నది. చదువుకోకపోయినా లోకజ్ఞానం పుష్కలంగా ఉన్న అత్తగారు వరలక్ష్మి, నేనైతే లక్షణంగా వెళ్ళమనే చెబుతాను. 3 ఏళ్ల కాలం ఎంతలోకి గడుస్తుంది?
నీకు పిహెచ్డి చేసినన్నాళ్ళు స్టైఫండ్ ఇస్తారు కదమ్మా. యూనివర్సిటీ క్వార్టర్స్ కూడా ఇస్తారేమో కనుక్కో. క్వార్టర్స్ ఇస్తే నువ్వు క్షేమంగా ఉంటావని మాకు ధైర్యంగా ఉంటుంది. ఇక పిల్లలు మా వాడు విషయం అంటావా? మేమొచ్చి ఇక్కడ ఉంటాము. పిల్లల చదువులు, సాయంత్రం బయటికి తీసుకెళ్ళటం మావాడు మీ మామయ్య గారు చూస్తారు. పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు 10 రోజులు నీ దగ్గరికి తీసుకొస్తాము. మధ్య మధ్యలో సునంద దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటాం. పిల్లలకి దాని పిల్లలతో కాలక్షేపం అవుతుంది. చూస్తుండగా కాలం ఇట్టే గడిచిపోతుంది. వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నంత తేలికగా పరిష్కారం చెప్పేసింది. మనస్ఫూర్తిగా మాట్లాడిన అత్తగారి సానుకూల స్పందనకి ఆనందపడిన లావణ్య మనసు దూది పింజలాగా తేలికపడింది. భార్య ఉన్నతిలో తన పాత్ర ఏమీ లేని శేఖర్ తల్లిదండ్రుల ముందు తన అసహనాన్ని వ్యక్తపరిచి పలచన కాలేక ఊరుకున్నాడు. పిల్లలు, నాకు ఢిల్లీలో పిహెచ్డి చేయటానికి మంచి అవకాశం వచ్చింది. మీరు ఇక్కడ నాన్న నాయనమ్మ వాళ్ళతో ఉండాలి. నేను వెళ్ళనా వద్దా అని అడిగింది. అమ్మా, నువ్వు అక్కడే ఉంటావా? మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నాడు బుజ్జి బెంగగా. మీకు సెలవులు ఇచ్చినప్పుడు నాన్న నాయనమ్మ తాతగారు మిమ్మల్ని అక్కడికి తీసుకొస్తారు. అప్పుడప్పుడు సునందత్తయ్య వాళ్ళింటికి వెళ్ళి సీను వాళ్ళతో ఆడుకోవచ్చు. బెంగపడకుండా చక్కగా నాయనమ్మ చెప్పిన మాట విని వారిని విసిగించకుండా బాగా చదువుకుంటే సెలవుల్లో ఆగ్రా తీసుకెళ్ళి తాజ్మహల్ చూపిస్తాను అన్నది. బుజ్జి, ఇలా బాగా చదువుకుంటే అమ్మకి ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది అని శాంతి తమ్ముడిని బుజ్జగించి, సరే అమ్మా, మేము ఏ పేచీ పెట్టకుండా నాయనమ్మ వాళ్ళతో ఉంటాము, నువ్వు వెళ్ళిరా అని అమ్మ వైపు తిరిగి తమ అంగీకారం సంతోషంగా తెలియజేసింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ అమ్మని చుట్టేసుకొని పడుకున్నారు. 3 ఏళ్ల స్టడీ లీవ్ పెట్టి లావణ్య అనుకున్న ప్రకారం జేఎన్యూలో పిహెచ్డిలో చేరింది. పని పాట లేకుండా ఖాళీగా ఉంటే తల్లిదండ్రుల నస భరించాల్సి వస్తుందని వారి నుంచి తప్పించుకోవడానికి తన ఫ్రెండ్ పనిచేసే కంపెనీ ద్వారా ఇండిపెండెంట్ ఆడిట్లకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఫ్లాటు స్వంతం కాబట్టి అద్దె కట్టనక్కర్లేదు. కానీ నెలవారీ మెయింటెనెన్స్, ఇంటి ఖర్చులకి డబ్బు కావాలి. లావణ్యకి ఇప్పుడు ఉద్యోగంలో వచ్చినంత జీతం రాదు. స్టైపెండ్ కనుక శేఖర్ నెల జీతం సంపాదించవలసిన అక్కర ఏర్పడింది. ఆదివారం నాడు అత్తగారికి ఫోన్ చేసినప్పుడు శేఖర్ ఆడిట్లకి వెళ్ళటం గురించి ఆవిడ చెప్పిన కబురు విని లావణ్య సంతోషపడింది. కారణం ఏదైనా శేఖర్లో వచ్చిన మార్పు అభిలాషణీయమే అనుకుంది. లావణ్యకి ముందుగా హాస్టల్లో రూమ్ ఇచ్చారు. 2వ సంవత్సరం వచ్చేసరికి ఒక బెడ్రూము, క్వార్టర్ ఇచ్చారు. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. లావణ్యకి ఇంటి బాధ్యతలు, బాదరా బందీలు లేకపోయేసరికి పని నిరాటకంగా సాగుతున్నది. పిల్లలతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నది. అత్తామామల ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేసి తెలుసుకుంటున్నది. ఊళ్ళోనే ఉన్న లావణ్య తల్లిదండ్రులు తరచూ వచ్చి పిల్లలతో గడిపి వియ్యాల వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. లావణ్యకి మధ్యలో ఒకసారి లండన్, అమెరికా వెళ్ళి పేపర్స్ ప్రజెంట్ చేసే అవకాశం కూడా వచ్చింది. అనుకున్న ప్రకారం లావణ్య పిహెచ్డి పూర్తి అయ్యింది. ఆమె వర్క్కి మంచి గుర్తింపు వచ్చింది. కాన్వొకేషన్కి కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు. అమ్మ ఆ కార్యక్రమంలో పెట్టుకున్న క్యాపు, వేసుకున్న గౌను చూసి పిల్లలు మురిసిపోయారు. అత్తగారు సంతోషంగా కోడలి బుగ్గలు పునికి, నా దిష్టే తగులుతుంది నీకు అని దిష్టి తీస్తున్నట్టు తల చుట్టూ చేతులు తిప్పి మొటికలు విరిచింది. లావణ్య తల్లిదండ్రులకి, అత్తామామలకి వంగి పాదాభివందనం చేసింది. తన పెంపకంలో కూతురు జీవితాన్ని సరిగా అర్థం చేసుకొని వృద్ధిలోకి వస్తున్న తీరు చూసి లావణ్య తల్లి కళ్ళల్లో తృప్తి మెరుపులాగా ఒక్క క్షణం మెరిసింది. లావణ్య తిరిగి కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. అక్కడ ఆమెకి అభినందన సభ ఏర్పాటు చేశారు. స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. మిసెస్ లావణ్య 2 చిన్నపిల్లలు ఉన్నా కూడా అవకాశం వచ్చినప్పుడు వెనుకంజ వేయకుండా కుటుంబ సభ్యుల్ని కూడగట్టుకొని వారి సహాయ సహకారాలతో పొరుగురులో ధైర్యంగా తను అనుకున్నది సాధించింది. తన విద్యా అర్హత పెంచుకొని ఆ అనుభవాన్ని తన విద్యార్థులకి పంచడానికి సిద్ధంగా ఉన్నది.
ఇది మనందరికీ గర్వకారణం అని ప్రిన్సిపల్ గారు తన ప్రసంగంలో లావణ్య ధైర్యాన్ని ప్రసంగించారు. కాలేజీ యాజమాన్యం తనకి ఏర్పాటు చేసిన అభినందన సభకి కృతజ్ఞత తెలియజేస్తూ, నా విజయం వెనుక మా అత్తయ్య గారు, మామయ్య గార్ల సహాయం, పిల్లల ప్రేమ, సహకారం విలువ కట్టలేనివి. ఏ చీకు చింత లేకుండా రాత్రింబవళ్ళు పని మీద శ్రద్ధ పెట్టగలిగానంటే కుటుంబ సభ్యులందరి తోడ్పాటు కారణమని నిజాయితీగా ఒప్పుకుంటున్నాను అని చెప్పింది లావణ్య. ఇతర కొలీగ్స్ అంతా, మన స్త్రీ జాతికి గర్వకారణం లావణ్య, తనని చూసి మేము చాలా నేర్చుకున్నాము అని చెప్పారు. ఆ రాత్రి డిన్నర్కి తమ ఇంటికి ఆహ్వానించారు లావణ్య తల్లిదండ్రులు. గతానికి సంబంధించిన జ్ఞాపకాల జావలిలో తూగుతున్న లావణ్య కొడుకు కలవరింతలకి ఇహంలోకి వచ్చింది. దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దు పెట్టింది. కాసిని మంచినీళ్లు తాగి పడుకున్న లావణ్య మళ్ళీ ఆలోచనలోకి జారిపోయింది. తన కొలిక్ చిన్మయి భర్తలాగా శేఖర్కి గుర్రపందాలు లాంటి ఖరీదైన చెడు అలవాట్లు లేవు. పరాయి ఆడపిల్లలతో పరిచయాలు, ఇతర చెడు తిరుగుళ్ళు లేవు. పిల్లలని ప్రేమగా చూసుకుంటాడు. వారిని స్కూల్లో దింపి తీసుకురావటం లాంటి పనులు బాధ్యతగా చేస్తాడు. పిల్లలని దగ్గర కూర్చోబెట్టుకొని చదివిస్తాడు. అతనికున్న దురుసుతనం, ఉద్యోగం చేయటంలో బాధ్యత రాహిత్యం అనే చిన్న గీతల పక్కన చెడు అలవాట్లు లేకపోవటం అనే పెద్ద గీత గీసుకొని అతనితో కలిసి బ్రతకడానికి తను సమాధానపడింది. ఒక సమస్యకి ఒకటే పరిష్కారం ఎప్పుడూ ఉండదు అని చదువుకునేటప్పుడు తెలుసుకుంది. అదే ఇప్పుడు పాటిస్తున్నది తను. ఈ కారణాల వల్ల అతని నుంచి విడిపోయి సమాజంలో పిల్లల్ని పెట్టుకొని ఒంటరిగా బ్రతకాలనే నిర్ణయం తను తీసుకోలేకపోయింది. కారణం, ఎంత స్వతంత్రంగా బ్రతకగలిగినా ఏదో ఒక సందర్భంలో మనిషి తోడు తప్పనిసరి. భర్తని దూరంగా పెట్టడం వల్ల తప్పు అతనిదే అయినా అతని తరపు వారికి అకారణంగా తన మీద శత్రుత్వం ఏర్పడుతుంది. తనలో లోపాలు ఎంచటం మొదలు పెడతారు. తన నడవడి మీద లేనిపోని నేరాలు మోపుతారు అని చుట్టుపక్కల అనుభవాలని బట్టి తెలుసుకుంది. తన పెళ్లి చేసి పంపేటప్పుడు ఎవరి జీవితాలు పూల పాన్పులు కావు, కాస్తో కూస్తో ఒడిదుడుకులు ఉంటాయి అని అమ్మ అన్న మాట ఎప్పుడూ గుర్తు తెచ్చుకొని తనకి తనే ధైర్యం చెప్పుకునేది, సమాధాన పడేది. ఒంటరి జీవితంలో బయటవారి సహాయం అర్థించి వారికి తన నిస్సహాయత చూపి లోకువ అవటం కంటే కుటుంబ సభ్యులతో కలిసి ఉండి వారి సహకారం పొందటం ఎప్పుడూ మేలు అనుకున్నది. పిల్లలకి తండ్రిని దూరం చేయటం కంటే భర్తలోని బలహీనతలని క్షమించగలిగితే నష్టం తనొక్కదానికే. కుటుంబ సభ్యుల ఆత్మీయత పిల్లలకి దక్కుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు. వ్యక్తి తనకున్న పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి మనుగడ సాగించాలి. అందుకు అవకాశాలు తనే వెతుక్కోవాలి. ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు. భగవంతుడు ఒక తలుపు మూస్తే మరో తలుపు తెరుస్తాడు. ఒక కష్టం ఉంటే అది భరించే ధైర్యం, శక్తి ఇస్తాడు. అది ఉపయోగించుకొని ఎదగాలే కానీ జీవితం అంటే భయపడి పారిపోకూడదు. ఎవరి జీవితమైనా సజావుగా సాగటానికి కుటుంబ సభ్యులు, సమాజం నుంచి పూర్తి సహాయ సహకారాలు, రక్షణ అవసరం. ఒంటరి పోరాటం ఎంతటి వారికైనా కష్టం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఆనందంగా ఉండాలంటే ఎవరైనా తమ భావోద్వేగాలని కొంత అదుపు చేసుకోవాలి, కొంత త్యాగం చేయాలి. అది అనివార్యం అని తను నమ్మింది. పెళ్లికి ముందు ఉన్న చురుకుదనం పోయి నాలో స్తబ్దత చోటు చేసుకున్నదని, భర్తతో జీవితం అసంతృప్తిగా ఉంటే బలవంతంగా కలిసి బ్రతకనక్కరలేదని విడాకులు తీసుకోమని ఫ్రెండ్స్ అంతా చాలాసార్లు సలహా ఇచ్చారు. విడాకులు పుచ్చుకోవడానికి తన ఫ్రెండ్ భర్తలాగా వైవాహిక జీవితానికి శేఖర్ పనికిరాడు అనుకునేటంత పెద్ద సమస్య కాదు. తనది ఆనందకరమైన వైవాహిక జీవితం కాదని దిగులు పడి ఆత్మహత్య చేసుకుని జీవితం ముగించుకోవలసినంత తీవ్ర విషయం కాదు. అసమర్థుడైన భర్తని భరించలేనని విమల భర్తని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. తన చావుకి భార్య కారణమని ఉత్తరం వ్రాసిపెట్టి ఆత్మహత్య చేసుకొని విమలని జైలు పాలు చేసి ఇరకాటంలో పెట్టాడు దాని మొగుడు. ఇలా భర్త గురించి చికాకుగా ఉన్నప్పుడు తన చుట్టుపక్కల జంటలని స్టడీ చేస్తూ
నిర్ణయాల్లో తొందరపాటుతనానికి పోకుండా తమాయించుకునేది. జీవితంలో తనకంటూ ఏ లక్ష్య సాధన లేకుండా కేవలం ఆనందకరమైన వైవాహిక జీవితంతో తను సంతృప్తి పడేదా? భర్త పట్ల తను చూపించిన సర్దుబాటు ధోరణి ఇప్పుడు తనకి మంచి కుటుంబ సభ్యులనిచ్చింది. ఒక గొప్ప లక్ష్య సాధనకి వారి సహకారం రూపంలో ఉపయోగపడింది. తను లోకం దృష్టిలో అసమర్థుడైన భర్తని ఓర్పుగా భరించిన ఒక త్యాగమూర్తిలాగా కనపడొచ్చు. కానీ ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నత శిఖరాలకి చేరటానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అది సాధించిన విజేతగా తన మనసు భావిస్తున్నది. ఎవరికైనా అన్ని విషయాలు అనుకూలంగా ఉంటే కలిగే విజయం గొప్ప ఆనందాన్ని ఇవ్వదు. జీవితం విసిరిన సవాలుని ఒక అవకాశంగా మలుచుకున్నప్పుడు సాధించిన విజయం గొప్ప ఆత్మ సంతృప్తినిస్తుంది అని అమ్మ చిన్నప్పుడెప్పుడూ చెప్పేది. సమస్య వచ్చినప్పుడు పారిపోవటం కాదు, నిలబడి ఎదిరించి విజేతగా నిలవాలి. అది 10 మందికి స్ఫూర్తిదాయకం కావాలి అన్న అమ్మ మాటని ఆచరించి చూపించగలిగాను అని గతాన్ని నిష్పాక్షికంగా అంతర్మదనం చేసుకుంటూ జీవితంలో అప్పటి వరకు తను వేసిన అడుగుల్లో తప్పు లేదు అని మనస్ఫూర్తిగా అనుకుంది. కనుకనే తన ఎదుగుదలకి ఇంటిల్లిపాది మనస్ఫూర్తిగా ఆనందించారు. అనుకోగానే మనసు తేలిక పడింది. అప్పటిదాకా వేచి ఉన్న నిద్రాదేవి లావణ్యని తన కౌగిలిలో బంధించింది. ఇంకో 2 ఏళ్లకి లావణ్య సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరింది. తర్వాత క్రమేణా తనకున్న అనుభవంతో మెరిట్తో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అయింది. తల్లిదండ్రులు, అత్తామామలు కూడా లావణ్య వృద్ధి విజయాలు చూసి మనస్ఫూర్తిగా సంతోషించారు. జీవితం సవాలు విసురుతూనే ఉంటుంది. భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని బాగు చేసుకొని మనుగడ సాధించటమా, పాడు చేసుకొని చింతించటమా అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.